వంద చరణములకు వందనం విడుచున్నానక్క. వందనమక్కగారు నిజా వందనమక్కగారు నిజ నివాసము కుశలంభెగా నందనుడు కుమారియ నారి సమూహము దేవగాదులో పొందుగ క్షేమమాయిక పొందుగ క్షేమమాయిక నీ పొంత వెలంగు ఎవరి కావచ్చు స్త్రీ పొందుగ క్షేమమాయిక పొంత వెలంగు మెరుగుబోని మల్ద బరాలగామినియు మానినియవరో నాకు అమ్మాయి ఎవరు కావచ్చును? అక్క నీవు క్షేమంగా ఉన్నావా? నీ దాసి చర్యలు క్షేమమేనా? మా అల్లుడు క్షేమంగా ఉన్నాడా? మా కోడలు క్షేమంగా ఉందా? అందరూ క్షేమారు అందరు క్షేమములు పట్టకు పెట్టు. నీ చెంత ఏ కార్మని నీ పొంత మెలంగు అంటే నీ చెంత నీ దగ్గర ఉన్నటువంటి మంద మరాలగామి. మరాలం అంటే అంశ. ఒక అడుగు తీసి ఒక అడుగు వేస్తే అంశ ఎలా నడుస్తుందో అంశ నడిచినట్లు అనిపిస్తుంది అక్క. ఈ మంద మరాలగామిని, ఈ మానిని, ఈ అందాల రాసి, ఈ బంగారు బొమ్మ ఎవరక్క చెప్పు? నా వద్ద ఉన్నటువంటి అమ్మాయి ఎవరు పలుకుతున్నావా తమ్ముడు? అవునవును, ఎవరు వాళ్ళు? అనుజవతిల్లరా అనుజవతిల్లరా నేటి కంత జయమే దానమన వారి కుశలంబుగా నతజపుమా నీదు చూపుల వెలగడు నెలతని నాదు నందను తరిను నడుగా పనియేలా తమ్ముడా, ఈ అమ్మాయి నా వద్ద ఉన్నటువంటి అమ్మాయి ఎవరని పని కావా? నీ యొక్క మేనకోడలు ఉత్తరమ్మ. ఏమేమి? నీ యొక్క మేనకోడలు నా కోడలు ఉత్తరయ్య నా వద్ద ఉంటుంది. అబద్ధమాడుచుంటివి అక్క, అబద్ధీకము మాట్లాడుచుంటివి. నేను నా కోడలైతే నేను వచ్చిన తోడనే వచ్చి మామయ్యని ఆలింగనం చేసుకొని నా తొడపైన కూర్చునేది నా కోడలు. ఇవ నా కోడలు అంటే నమ్మజాలను నేను. ఇగో తమ్ముడు, చిన్న వయసులో చూసావు నువ్వు. నా వద్ద ఉండి పెరిగి పెద్దదయ్యాది ఈ అమ్మాయి నా బిడ్డే. చిన్నదైనా పెద్దదైనా కాకి కాకే కోకిల కోకిలే. ఆ ముఖ కవలికలు నా కోడలు ముఖ కవలికలు నాకు తెలియవా? అయ్యో కాదయ్యా, నా యొక్క ఉత్తరను మున్ను చూచిది ఉత్తర ఇది కాదు కోటి బుధురాజముకి చిత్తజు కటారి యోగన తత్తర పాటిందు దోచే తత్తర పాటిందు దోచే తరలాక్షిని గణ ఉత్తరం నేను చూశాను. ఒకప్పుడు చిన్న పిల్లప్పుడు చూస్తే ఆమె ముక్క కవలికలు నాకు తెలుసు. ఉత్తర ఇది కాదు కోటి ఉడురాజ్యముఖి చిత్తజు కటారియో అనగా చిత్తజుడు అంటే మన్మధుడు. మన్మధుని చేతో ఉన్న కటారియ చిత్తజు కటారియో కానీ నా మనసు తత్తరపాటు ఉత్తర కాదు. నా బిడ్డ ఉత్తరమ్మ, ఆమె వేరే కాదు. నా వద్ద ఉంటున్నాను, నా బిడ్డ ఉత్తరమ్మ. ఏం చెప్పాలి? అవునా అక్కనే చూసినా
పాదములకు ప్రారంభిస్తున్నాను. ఈ చక్కెర బొమ్మ లాంటి అమ్మాయి ఎవరు, ఎక్కడ ఉంటుంది, అమ్మాయి పేరేంటో చెప్పు. అయ్యో తమ్ముడు ఏమని చెప్పాలి? ఎక్కడి బుద్ధులు ఇక్కడ నీకు వెక్కెటవుడాలి. ఇక్కడ నీకు వెక్కెటవుడాలి. ఎక్కడి బుద్ధులు ఇక్కడ నీకు వెక్కెటవుడాలి. ఎక్కడి బుద్ధులు, ఎక్కడి జ్ఞానమైన మాటలు ఇవి? రాక రాక 12 ఏళ్ళకు వచ్చావు నా వద్దకి. మీ బావ వద్దకు పోయి మాట్లాడి రావాలి కాబట్టి అదే నేను ఉన్నాను. అక్కయ్య అన్నం పెట్టమంటే షడ్రశోభితమైన అన్నం పెడతాను కానీ ఈ బుద్ధులు ఈమె ఊరెక్కడ, ఈమె గ్రామం పేరేమిటి, ఈ అమ్మాయి పేరేమిటి, పెళ్ళి అయ్యాదా కాలేదా, అదినుగాక దీనితో రతి సల్పేటువంటి నేరుపు తోడ దివరాత్రములు అంటే రాత్రింబవలు దీనితో ప్రేమించేటువంటి వాని పేరేమో, దీని భర్త పేరేంటో చెప్పు. ఎంత అదృష్టవంతుడు దాని భర్త. తమ్ముడా నీవు గిన్నేందుకు వచ్చావంటే నువ్వు నాకు సంతోషమైన తమ్ముండవు. ఇంతమంది 100 మంది కంటే చక్కని వాడవని నా యొక్క ప్రేమ. దానితో ప్రేమించినటువంటి వాడు ఎవరు, ఎంత అదృష్టవంతుడు దాని భర్త పేరు చెప్పు. సుందరికే ఊరో గంధర్వ పతులాట, సుందరికే సుందరికే ఊరో గంధర్వ పతులాట, పొద్దువన్న వారి ప్రాణము ఒక దాసి వనిత అమ్మాయి పాపము ఏ దిక్కు లేక ఏ ఆధారం లేక నా వద్ద ఉంటున్నది అమ్మాయి. కాబట్టి ఆ అమ్మాయికి ఒకరు కాదు ఇద్దరు కాదు పంచే అంటే 5 పతులు ఉన్నారట. అక్కతో చెప్పే మాట కాదు, నీవేమి తప్పి తాదములు పట్టుకోవద్దు. ఒక మాట అడుగుతాను. అక్క దానిపైన నాకు ప్రేమ మమత కలిగాది, దానిపైన ప్రేమ అనురాగం వాత్సల్యం అనుప్రీతి, దానిపైన ప్రేమ కలిగాది, మనసు పడ్డాది. కాబట్టి దానిని ఏకాంత భవనమునకు పంపించు. ఏకాంత భవనమునకు పంపించిన నా ప్రేమ అనురాగము తీర్చుకునేదనక్క. నేను ముందు అటువంటి మాట ముందుగా నీ కాళ్ళు మురక్కే అన్నాను, నువ్వేమి తప్పు పట్టుకోకూడదు అన్నాను. నాకు ఏకాంత భవనమునకు పంపించు.
దాసవనిత అమ్మాయి పేరు సైరేంద్రి అంటారు. సైరేంద్రి అంటే మాలిని. ఆ మాలిని అంటే దాసి పనులు చేశాడు. పొట్ట కోసరం అయ్యి నా వద్ద ఉంటున్నది. నీవే దాసి దాని విధంగా చూస్తున్నావు. అది మహారాణి లాగా ఉంది ఆ అమ్మాయి. దాని ముఖ కవలికలు చూసిరా, అమ్మాయి అంద చందపులు చూసిరా, మన్మథ కటారి. అది దాసిది కాదక్క, మహారాణి లక్షణములు కలిగినటువంటి ఒక అమ్మాయి. ఆమె రాణి కాదు, దాసి వనిత. ఊడిగం చేసుకుంటూ నా వద్ద ఉంటున్నది సైరేంద్రి అమ్మాయి పేరు. ఆ అమ్మాయి పేరు నీకెందుకు ప్రేమ? సైరేంద్రి అయినా ఎవరైనా నాకు దానిపైన మమత కలిగాది. ఏకాంత భవనమునకు పంపించు. వద్దు తమ్ముడా, నా మాట ఇగో ఒకవేళ ఆ అమ్మాయి పైన ప్రేమ చేసిన వారు ఎవరైనా అయితే వాళ్ళ పాత్రలు వచ్చి వాళ్ళు ఏమి చేయరు, ఎవరేమి చేయరు. అంతా ఎందుకు నీకు? అదంతా ఎందుకు తమ్ముడా? రాక 12 ఏళ్ళకి వచ్చామంటే నాకు సంతోషం. నా వద్ద ఉండి బావతో మాట్లాడి, నా వద్ద ఉండి అన్నం తిని కొన్ని రోజులు ఉండి పోవాలి. కానీ ఏమో సైరేంద్రి నాకు కావాలంటే ఆ అమ్మాయి ఎవరు? దాసి వనిత. అయినా మా అక్కతో ఈ పని కాదు. అక్కను ప్రతిమాడు ఏంటి, నేనే స్వయంగా అమ్మాయి దగ్గరికి వెళతాను. మహారాణి ఏదో పరినిమిత్తమై ఇంట్లో పిలుస్తున్నది. ఇంట్లోకి వెళ్ళి చూసి వస్తాను. ఏమి బంగారు బొమ్మ, అంద చందములు కలిగినటువంటి మన్మధు ఈ అమ్మాయిని చూసినా మన్మధు మారుతో ప్రతిముడు వేసే ఆ శ్రంపులకు తాళజాలకుంటిని. ఏమి రాయి సుందరి అందము. అంతము శంఖము మందహాసములో ఉన్నతమౌ నీకు పిరుధులు పయోధరమౌ పయోధరమౌ పతి నిమ్మ బండువల్ సంగము సత్యముల్ అరటి స్తంభములను ఇన్ని యుగాంచినామది పుజిల్చడు మన్మద కేలిగుడుమా. సుందరీమణి, దీని కన్నులు పద్మపత్రములు, ఎవరది? కంఠము శంఖము అందహాసములు, కంఠము శంకు లాంటిది, కనుబొమ్మలు సింగడింపుల మిచ్చు కనుబొమ్మలు, అద్దంపుల మిచ్చు చెక్కిళ్ళు, తిలపుష్పం అంటే నువ్వు పువ్వు ఎలా ఉంటుందో నువ్వు పువ్వు లాంటి అమ్మాయి ముక్కు, అద్దము లాంటి చెక్కిళ్ళు, దొండ పండు లాంటి అమ్మాయి పెదవులు, ఒక అడుగు తీసి ఒక అడుగు వేస్తే తిరిగి నాయాల హంస నడిచిన విధముగా అనిపిస్తుంది. సింహ మధ్యము నడక కాదు, హంస కంటే ఎక్కువ నడుచుకుంటారు. ప్రేక్షక మహాశైలారా, మీ అందరికి మా యొక్క కృతజ్ఞత. ఇవాళకి 4వ రంగము రేపటితో ఆఖరి అవుతుంది. మళ్ళీ అందరూ సల్లగా పలికితే 10-20 ఏళ్ళకి వస్తాము. చంద్రయక్షగాల కళాకారులము. కోటి విద్యలు చేసేది కూటి కొరకే. ఇన్ని రోజులు 10-20 పడతాయని ఆశపడితే 5 రూపాయల బండిలే పడ్డాయి. ఇప్పుడు 50 100 పడాలి. మా అమ్మాయిని పైసలు పంపిస్తున్నా. పైసలు ఉన్న వాళ్ళు వేయండి, లేని వాళ్ళు కూర్చోండి. అమ్మాయి పోయి రా. నేను డబ్బులు వస్తున్నాను. కథ మాత్రంగా ఉంది కానీ ఇక మీరు డబ్బులు చేసుకోండి అంటే సుందరిమణి మన్మధుని సతివా, బృహస్పతి భార్యవా, నీ అందము రంభ ఊర్సి మేనక తిలోత్తమ ఇటువంటి వారిని ఎందరో చూశాను గానా నీ ముఖ కలకు వడివంక లేనటువంటి సుందరిమణివి. మీరెవరది? మీ పట్టణం ఎక్కడా? ఏకాంతముగా నాతో మదలిసి చెడుపోతు మాటలు మాట్లాడుతున్నావు. నీకు వధువు తగదు.
కోమలిని మోము చూపగై గజ కలిని మది తాడు కోమలిని మోము చూపగై గజ కలిని తాళం కోమలిని మోము చూపగై గజ కలిని మది తాడు కోమలిని మోము చూపగై గజ కలిని తాళం అంటే నీ ముఖము చూపించి ఏమిటి చక్కగా నవ్వి నీ చెక్కిన నొక్క నుంచి నా మనోభ్రాంతి తీస్తే మంటగా మన దూరముండండి మాట్లాడక అందాల రాసి భూమి పతులయ్యి మాటి మాటికి భూమి పతులయ్యి మాటి మాటికి ప్రేమ కాశీల పైన ఎడనెటికి పతులయ్యి మాటి మాటికి ప్రేమ కాశీల పైన ఎడనెటికి భూమి పతులయ్యి మాటి మాటికి ప్రేమ కాశీల పైన ఎడనెటికి మాటి మాటికి ప్రేమ కాశీల పైన భూమికి పతులు అయ్యి రాజాతి రాజులయ్యి ఈ యొక్క దాసి మీద రా నీ కోరిక ఇదే రవి ప్రభావం అవునా జాగ్రత్తగా మంచి మాట్లాడు చెప్పాలి బంగారు ప్రతిమను చేసి బంగారు బొమ్మను చేసి ఆ బంగారు బొమ్మకు జీవము పోసినట్లుంది నీ ముఖ కళ బంగారు బొమ్మ లాంటి దానవు నీ కౌగిలిన సంగి చుమ్మరం అంటే ఒక ముద్దిచ్చి కౌగిలించి నా ప్రేమను రాగము తీర్చవే సుందరి నెమ్మనమున ప్రాంతి చెందబోకుమా నెమ్మనమున ప్రాంతి చెందబోకుమా ముద్దు బొమ్మలు లేరా నా పైకి రాకుమా నెమ్మనమున ప్రాంతి చెందబోకుమా కోరిక దూషించుడా భవ్యం కాదు పరా స్త్రీ కన్న తల్లి పరాద్రవ్యము మట్టి పిల్లవద్ద చూడలేక రారమ్మడి ఏదో వాదులాడుతున్నావు నేను ఊడిగంపాలు చేసి బ్రతికే దాసిదానినయ్యా నీకు తగునా ఈ మాట దాసిదాని విధంగా లేవు నీవు నీ ముఖాలను చూస్తే ఈ మధ్య దేశ ప్రముఖులకు అధిపతిని నేను ఈ మధ్య దేశము నాది ఈ మధ్య దేశమును మా బాబును అధిపతిని చేశాను నీవు నా మాట వినకపోయినా ప్రళయము జరుగుతుంది నా మాట విని నా కోరిక తీర్చు సుందరి తప్పది మీరు అనే మాటే తప్పు ఇప్పటి తప్పుకొని వెళ్ళిపోండి లేకుంటే నీకే ముప్పు వస్తుంది ఈ మధ్య దేశముని మట్టి కనిపిస్తాను
నువ్వు నా మాట విను. చిలుక పలుకు నువ్వు ఏ మాట మాట్లాడినా చిలుక పలికినట్లు అనిపిస్తుంది. చిలుక పలుకులు లాంటి నీ పలుకులు అమృతములు ఒలుకుతున్నావి.